దెబ్బతిన్నారు ఆ రోజు కవితక్క గారు తెలంగాణ కోసం. తెలంగాణ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిండ్రు. మహిళల పాత్ర కూడా బలంగా ఉద్యమంలో మమేకం అయ్యేలాగా చేసినట్టే కవితక్క గారు. ఇదంతా చేసిన క్రమంలో ఈ 12 సంవత్సరాలలో కూడా తెలంగాణ ఎందుకైతే కావాలనుకున్నామో ఆత్మగౌరవానికి ఇక్కడ దెబ్బతిన్నాం. ఈ రోజు తెలంగాణ నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం అడుగడుగున తెలంగాణకు అన్యాయమే. ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడనే పుడుతుంది ఆత్మగౌరవం. ఎక్కడైతే దెబ్బతింటదో అక్కడే ఒక విప్లవం అనేది పుడుతుంది. ఆ విప్లవంలో పుట్టిన ఈ రోజు దాని నుండి బయటకు వస్తున్న మా పార్టీయే ఈ రోజు తెలంగాణ జాగృతి. అందుకోసమే ఆవిర్భవించబోతున్నాం. ఈ రోజు ఇక్కడ బంగారు తెలంగాణ చేస్తున్నటువంటి కేసీఆర్ వల్ల కాలేదు. సో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా అన్న రేవంత్ రెడ్డి వల్ల అయితలేదు. ఇంకా కవిత గారు ఒకరి వల్ల అయితే కూర్చో మేడం. డెఫినెట్ గా ఎందుకంటున్నామంటే ఈ రోజు మీరు ఏ కోణం ఏం విజన్ పెట్టుకున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ కావచ్చు, తర్వాత పరిసరాలు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. సో ఇవన్నీ ఆలోచించే మీరు స్టెప్ తీసుకుంటున్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజలు మేము ఏదైతే జాగృతి జనం బాట పేరిట 18 జిల్లాలు తిరిగినాం దాదాపుగా. ఈ 18 జిల్లాలో ఏ జిల్లాకి వెళ్ళినా కూడా కష్టాలు, సమస్యలు తెలంగాణ జాగృతికి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం పలుకుతుంది. అది నిజంగా కూడా మేము బాధపడుతున్నాం. తెలంగాణ సాధించుకొని 12 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఈ తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉంటూనే ఉన్నాయి. కాబట్టి ఎక్కడ తిరిగినా కూడా ఖచ్చితంగా తెలంగాణలో స్పేస్ ఉంది. రాజకీయంగా ఈ రోజు ఒక శూన్యం అనేది ఏర్పడింది. కాబట్టి తెలంగాణలో ఒక కొత్త ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది అని తెలుసుకున్నాం. కాబట్టి ఆ దిశగా సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేయాలి. ఎందుకంటే ఉద్యమకారులు నష్టపోయినరు, ఎంతో మంది కార్యకర్తలు కూడా నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో తన రక్తం, తన చెమట దారబోసిన ఆ కార్యకర్తలు నష్టపోయినరు. అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు, నిరుద్యోగులకు న్యాయం జరగలేదు. 12 సంవత్సరాలు రాష్ట్రం సాధించుకున్నా కూడా ఇంకా కూడా మహిళల పాత్ర అనేది ఇక్కడ 1-2కి సింగిల్ డిజిట్ కి మాత్రమే పరిమితమైంది. ఈ రోజుకి కూడా మహిళల పాత్ర, ఈ యువత అనేది రాజకీయాలలోకి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. రైతులకి ఇంకా అన్యాయాలు జరుగుతున్నాయి. ఇలా ఇవన్నీ చూసిన అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన, 2 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేసుకొని 3 సంవత్సరాలకు వచ్చినా కూడా ఎంతసేపటికి ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు వీటి గురించే చూద్దామా? ఉచిత విద్య, ఉచిత వైద్యం కూడా ఉండాలా? ఉచిత విద్య, ఉచిత వైద్యం ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రం సామాజిక తెలంగాణగా నిర్మించబడుతుంది. కాబట్టి మేము ఆ ఎజెండా వైపు పోతున్నాం మేడం. సో ఇప్పుడు మీ కొట్లాట ఇక్కడ కేసీఆర్ పైన, రేవంత్ రెడ్డి పైన? మా కొట్లాట తెలంగాణకి ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళ మీద. బీఆర్ఎస్ కూడా అన్యాయం చేస్తే డెఫినెట్ గా బీఆర్ఎస్ అన్యాయం 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిన అన్యాయాన్ని ఎన్నో ఇంటర్నల్ వేదికల మీదుగా కవితక్క గారు చెప్పడం జరిగింది. దాన్ని ఎప్పటికప్పుడు కవితక్క గారు గొంతు నొక్కేసారు. కాబట్టి ఇప్పుడు మేము మాకు ఎవరైనా ప్రత్యర్థులే. జనరల్ గా మేడం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక దగ్గర కరప్షన్ జరుగుతుంది, మీరు కూడా అప్పుడు అక్కడనే ఉన్నారు, అప్పుడు ఎందుకు ప్రశ్నించలే, ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి ఎవరన్నా అనే మాట. అప్పుడు ప్రశ్నించలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇంటర్నల్ వేదికల మీద ఎన్నో సార్లు ప్రశ్నించినాం. ఆ రోజు 2014 లో క్యాబినెట్ లో మహిళా మినిస్టర్ లేకపోవడం బాధాకరం అని చెప్పింది ఎవరు? మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి మహిళ ఆ రోజు ఆ పార్టీ నుండి మాట్లాడింది మీడియా ముందట కవితక్క గారు. ఎక్కడికక్కడ మాట్లాడుతుంటే కవితక్క గారి గొంతు నొక్కుతున్నా కూడా ప్రతి విషయాన్ని కేసీఆర్ గారికి చేరాలి అని చెప్పి కవితక్క గారు ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే కవితక్క గారి మీద కుట్రలు చేసి ఈ రోజు తండ్రికి దూరం చేయడం జరిగింది. అయినా మా పోరాటం ఆగదు. ఈ రోజు కుటుంబాన్ని సైతం మొదలుకొని నా కుటుంబం ఈ తెలంగాణ ప్రజలే అని ముందుకు పోతున్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కోసం మేము ఒక్కటే అనుకుంటున్నామండి. ఎప్పుడైనా కూడా ఒక మహిళ బయటికి వచ్చి, మహిళ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎలా అయితే చక్కదిద్దుకుంటుందో అదే మహిళ బయటకు వచ్చి రాజకీయంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి కవితక్క గారు అయిన రోజు తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రము సుభిక్షంగా ఉంటది, సంతోషాలతోనే ఉంటది. అలాగే సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుంది, సామాజిక తెలంగాణ వస్తది అని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్ గా ఖచ్చితంగా పక్కా డౌటే లేదు, అసలు డౌటే లేదు. మీరు చూడండి ఎక్కడికి వెళ్ళినా కూడా కవితక్క గారికి ఈ రోజు బ్రహ్మరథం పడుతున్నారు. కవితక్క గారిని తొలి మహిళా ముఖ్యమంత్రి చేసుకొని తీరుతామని ప్రజలే మాకు చెప్తున్నారు. ఎందుకు అట్లా అనుకుంటున్నారు? రాసి పెట్టుకోండి, 2029 లో కవితక్క గారు మొదటి మహిళా ముఖ్యమంత్రి అవుతారు. అది కలలేమనగంటున్నా కలలుగానే జనం బాటలో నలుగురు జనాలు రాగానే, నలుగురు జేజేలు కొట్టంగానే, తర్వాత నలుగురు పబ్లిక్ వచ్చేసి రోడ్ల మీద నిలబడంగానే 29 ముఖ్యమంత్రి అని చెప్పేసి జనం బాటలో నలుగురు రాలేదు. ఆ నలుగురు ఒక మాట 40,000 మంది వచ్చింది అనుకుందాం. ఆ 40,000 మందిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ముఖ్యమంత్రి అయిపోయినామని చెప్పేసి కలలుగా అంటున్నారు. డెఫినెట్ గా ఎందుకు అనుకుంటున్నాం అంటే ఈ రోజు
కవితక్క గారు మేము కలలు కంటాం కాదు, ఈ రోజు ఈ సమాజము ఒకటి కోరుకుంటుంది. ఈ రోజు మహిళా నాయకత్వాన్ని కోరుకుంటుంది. ఈ రోజు ఈ సమాజము తెలంగాణ సమాజము సామాజిక తెలంగాణను కోరుకుంటుంది. ఎక్కడైనా ఈ 12 సంవత్సరాలలో ఎవరిని ఫుల్ఫిల్ చేసిండ్రు? ఈ రోజు మేము అడుగుతున్నాం కవితక్క